వేరే దేశంలో ఎక్కువ పంటలు పండుతున్నాయి, ఈ మన దేశంలో ఉన్న ఆర్గానిక్ కంటే వాటి వల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది అని చెప్పి ఆ వంగడాలను తెచ్చి పెట్టుకుంటేనే కదా మనకి గ్రీన్ రెవల్యూషన్ వచ్చి అలా మనం తిండికి కరువు లేకుండా బతుకుతున్నాం, పొట్టలు లోపలికి పోయినాయి, బయటకు వచ్చినాయి కదా. రైట్, అంటే ఎక్కడైనా మంచిగుంటే అది తెచ్చుకుంటున్నాం కదా. సో అది ఏదైనా సరే, అది వ్యవస్థ అయినా సరే, రూల్స్ రెగ్యులేషన్స్ అయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం తెచ్చుకుంటే తప్పలేదు కదా. ఎందుకు మనం వేరే దేశం పోయి బతకాల్సిన అవసరం ఏంది? చూడటానికి అది ఎట్లుందో చూడటానికి తప్పులేదు. బతకడానికి పోయే పరిస్థితి ఎందుకు వస్తున్నది అంటే అక్కడ ఉన్నది ఇక్కడ లేదని అర్థం కదా. మనకున్న తెలివితేటలు వాళ్ళకి పనికి వస్తున్నప్పుడు మనకెందుకు పనికి వస్తలేవు? మన ఇంట్లో ఉన్న పెరట్ చెట్టు మనకెందుకు పనికి రాదు? పక్కవానికి అన్ని రోగాలు నయం చేసినప్పుడు. కాబట్టి ఎక్కడ లోపం ఉంది? చెట్టులో లోపం లేదు, ఇక్కడ ఉన్న పరిపాలకుల లోపం ఉన్నది. వాడు మనని ఎల్లకాలం వాడు రాసుకున్న సిద్ధాంతం ప్రకారం వాడు ఏం ఆలోచిస్తాడు? అమ్మ వీళ్ళందరూ బాగుపడరు అనుకో, నా ఇంట్లో ఉడిచేటోడు ఎవడని ఆలోచిస్తారు, నాకు కూలి నాట్లు తీసేటోడు ఎవడని ఆలోచిస్తాడు.